హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే స్పెండర్ ప్లస్ గేర్ బాక్స్ సెట్టింగ్ అయితే చేస్తున్నామండి. చూడండి, స్పాకెట్ సాఫ్ట్ తీసుకున్నాము. స్పాకెట్ సాఫ్ట్ తీసుకుంటే ఆల్రెడీ పెద్ద వీల్ సెట్టింగ్ వస్తుంది అనమాట. లాక్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఒక వాచర్ వేసాం. వాచర్ వేసిన తర్వాత ఒక పెద్ద వీల్ అయితే వేసాము. వీల్ వేసిన తర్వాత మళ్ళీ ఒక వాచర్ వేస్తున్నామండి. వాచర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న వీల్ వేయాలి. చిన్న వీల్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక చిన్నది వాచర్ వస్తుంది, సాదా వాచరు. ఆ వాచర్ వేసిన తర్వాత ఒక సైడ్ అయితే అయిపోతుంది అనమాట. ఏమంటే చూడండి, తర్వాత ఇటుపక్క వచ్చేసి మళ్ళీ ఒక బుష్ వేయాలన్నమాట. బుష్ వేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద వీల్ అయితే తీసేసుకొని మనము ఆ వీల్ చూడండి ఈ రకంగా ఉంటుంది అనమాట. ఈ వీల్ వేసేసిన తర్వాత పైన ఒక వాచర్ వేయాలి. ఎందుకంటే మన ఫాలోవర్స్ ఒకరు అన్నగారు అడిగారనమాట, నా స్పెండర్ ప్లస్ గేర్ వీల్ సెట్టింగ్ చూపించండి అనేసి. అందుకు ఇది పెట్టడం జరుగుతుంది. అలాగే చూడండి, ఇదైతే క్లచ్ సాఫ్ట్, దీనికి ఆల్రెడీ వీల్ సెట్టింగ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక వాచర్ వేసి ఒక వీల్ వేస్తే సరిపోతుందండి. అంతే, వేరే దీంట్లో అయితే పెద్దగా అయితే ఏం పని లేదనమాట. మన ఫాలోవర్ కోసం ఇది చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్